థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు మీకు థ్రెడ్ మీదే పడుతున్న తర్వాత డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి రావట్లేదన్నా ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ సెట్టింగ్ అనేది నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, నేను థ్రెడ్ పైపింగ్ వేసిన తర్వాత ఎంత చిన్నగా వచ్చిందో కదా కుట్టు. ఇలాగైతే మనకు వస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అది కూడా థ్రెడ్ పక్కనే మనకి కుట్టు అనేది పడుతుందండి, థ్రెడ్ మీదకైతే పడదు. అందుకోసం ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఇది చిన్న మిషన్కి అయితే చూపిస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా మనము పెద్ద మిషన్కి కూడా సరిపోతుంది. అంటే ఇక్కడ ఏ సెట్టింగ్ అయితే చూపిస్తున్నానో ఇదే సెట్టింగ్ పెద్ద మిషన్కి కూడా సెట్ అవుతుంది. నేను ఆల్రెడీ పెద్ద మిషన్కి కూడా సెట్ చేసి నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇప్పుడు చిన్న మిషన్కి చూపిస్తున్నాను. చిన్న మిషన్కి ఫస్ట్ ఇక్కడ మనకి ఓపెన్ ఉంది కదా, హెడ్ ఉంది కదండి, ఇక్కడ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఉంది కదా, దీని అయితే స్క్రూ అయితే ఫస్ట్ ఇలాగ స్పూన్ తోటి అయితే లూజ్ చేసేసి దాన్ని తీసేయండి. తర్వాత ఈ స్క్రూలు అనేటివి ఎక్కడ పడేయకండి, అంటే మిస్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఓపెన్ చేసిన తర్వాత లోపలైతే ఇలాగుంది కదా. సో ఇందులో మనకి రెండు అయితే కనిపిస్తున్నాయి. ఏమైనా లోపల డస్ట్ ఉన్నా మొత్తం అంతా క్లీన్ చేసేసేయండి, నీట్గా ఉంటుంది. తర్వాత ఆయిల్ ఉంటే ఆయిల్ కూడా వేసుకోండి, దానివల్ల మనకి ఫ్రీగా అనేది తొక్కేటప్పుడు మూవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ స్క్రూలు చూపిస్తున్నా కదండి రెండు. ఇది బ్లాక్ కలర్లో స్ప్రింగ్ మాదిరి ఉంది కదా, ఇది వచ్చేసి మనకి పాదంకి సంబంధించింది. ఫస్ట్ చూపిస్తున్నా చూడండి, ఇప్పుడు పట్టుకున్నానే, ఇది వచ్చేసి మనకి నీడిల్కి సంబంధించింది. నీడిల్ని అయితే మనం అస్సలు టచ్ చేయకూడదండి, స్టీల్ది ఉంది కదా ఫస్ట్లో, ఇది వచ్చేసి మనకి సూదికి సంబంధించింది. దీన్ని అయితే మనం అస్సలు టచ్ చేయకూడదు. మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు బేస్ అయ్యింది మొత్తం అంతా కూడా పాదం మీదనే బేస్ అయి ఉంటుంది కాబట్టి పాదంని మాత్రమే మనము కదిలించాలి. సూదిని ఏమాత్రం కదిలించినా కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో మరి మనకి అలా ఉండకూడదు. అంటే ఇక్కడ చూడండి, చిన్నగా ఒక నట్ అయితే ఉంది కదండి, దీన్ని అయితే లూజ్ చేయండి. లూజ్ చేసేసి కొద్దిగా బయటకైతే తీయండి. దానివల్ల మనకి పాదం అనేది ఇలాగా కదులుతుందండి. కదిలితే మనకి ఇక్కడ ఏ వైపుకి అయితే మీకు థ్రెడ్ పైపింగ్ వేయడానికి అనుకూలంగా ఉంటుందో ఇలాగా మీరు ఎటువైపుకి అయితే కావాలనుకుంటానో అలా అటువైపుకి తిప్పేసుకున్న తర్వాత ఈ స్క్రూని అయితే టైట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు పాదంని అటు ఇటు మూవ్ చేసేటప్పుడు నీడిల్ని అయితే కిందికైతే లోపలికి దించండి. దానివల్ల మనకి నీడిల్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎటువైపుకి వెళ్తే మనకి అనుకూలంగా ఉంటుంది. నాకైతే లెఫ్ట్ సైడ్ అయితే అనుకూలంగా ఉంటుందండి. సూది వచ్చేసి రైట్ సైడ్ వస్తుంది, మనకి పాదం థ్రెడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్కి అయితే వస్తుందండి. ఇలాగా మీకు ఏ సైడ్ అయితే అనుకూలంగా ఉంటుందో అటు సైడ్ అయితే తిప్పుకున్న తర్వాత మీరు పాదంని అయితే టైట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి, పాదం దగ్గర ఒక స్క్రూ ఉంది కదండి, దీన్ని అయితే అస్సలు టచ్ చేయకూడదు. పైన ఉంది కదండి నట్, మనం ఇందాక లూజ్ చేసామే, దాంట్లోనే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అక్కడ లూజ్ చేస్తే సరిపోతుంది మనకి. ఇంకా కింద పాదం అనేది కూడా మనకి మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత మీరు ఒకసారి స్టిచ్చింగ్ అనేది చేయండి. మీకు ఎటువైపు అయితే అనుకూలంగా ఉంటుందో అటువైపు అయితే ఫిట్ చేసేసేయండి. ఇలాగా తర్వాత మరి స్పూన్ తోటి ఇలాగా టైట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీనికి మనకి స్క్రూ డ్రైవర్స్ వస్తాయండి, ఒకవేళ మీ దగ్గర ఉంటే అది వాడండి, లేకుంటే ఇలాగా స్పూన్ అయినా కూడా సరిపోతుంది. నా దగ్గర ఇప్పుడైతే లేదండి ప్రజెంట్. సో దీనికోసం అయితే నేను ఇక్కడ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకి జస్ట్ ఇక్కడ ఒక స్క్రూను తర్వాత పైన ఒకటి, రెండు మాత్రమే ఉంటాయి కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. చూడండి, ఇప్పుడు ఇది అయిపోయింది కదా కంప్లీట్గా. ఇక్కడ కూడా చూడండి, మనకి పాదం లేపుతున్నా దింపుతున్నా బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ ఒకసారి ఇలాగ తొక్కండి, తొక్కితే మనకి పాదం అనేది, అంటే సూది ఏమన్నా పాదం మీదకి పడితే అప్పుడే వెంటనే విరిగిపోతుందండి. ఒకసారి చెక్ చేయండి, అందుకే చెప్పాను నేను. పాదంని అంటే సూదిని లోపలికి దింపిన తర్వాత మీరు సెట్టింగ్ అనేది చేయండి. దీనివల్ల మనకి పాదం మీదకి పడే ఛాన్స్ ఉండదు, సూది అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొకటి, థ్రెడ్ పక్కలోనే కుట్టు అనేది వస్తుంది. లేకుంటే మీరు సూదిని పైకెట్టేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి థ్రెడ్ పైన అంటే థ్రెడ్ మీదనే పడే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది ఉంది కదండి హెడ్, ఇలాగ దీన్ని అయితే ఫిట్ చేసేయాలి. స్క్రూ ఇందాక మనం తీసాం కదండి, దీన్ని అయితే ఇలాగే నట్ అనేది టైట్ చేసేసి ఇలాగ స్క్రూ అంటే స్పూన్ తోటి ఇలాగా టైట్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను దారాన్ని ఎక్కించుకున్న తర్వాత క్లాత్ని అంటే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి, థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చే విధంగా అయితే మీకు
నేను నార్మల్గానే చూపిస్తానండి. డబల్ పాదంతో చాలా ఈజీగా అనేది వేసుకోవచ్చు. అది ఈ ఒక్క సెట్టింగ్ తెలిస్తే చాలు. చిన్న మిషన్లకి, తర్వాత ఇండస్ట్రియల్ మిషన్స్కి, తర్వాత పెద్ద మిషన్లకి అన్నిటికీ కూడా వర్క్ అవుతుంది ఈ టిప్ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే 100% యూజ్ అవుతుంది. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. చూడండి, మీకు చూపించడం కోసం నేను ఇక్కడ కొద్ది క్లాత్ అయితే తీసుకున్నాను. ఈ క్లాత్ అనేది ఎంత వెడల్పు ఉండాలి అనేది మీ ఎక్స్పీరియన్స్ని బట్టే ఉంటుందండి. కొందరు 1 ఇంచు తీసుకుంటారు, ఇంకొందరు 1.5, ఇంకొందరు 1.25. నేనైతే 1 ఇంచు తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇలాగ మిడిల్లోకి అయితే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసేసి పాదంకి, అంటే పాదం మధ్యలో పెట్టాలి. అంటే మనము ఫిట్ చేసుకునేటప్పుడు మనకి ఇందాక చెప్పా కదండి, నేను లెఫ్ట్ సైడ్ థ్రెడ్ వచ్చే విధంగా పెట్టాను అనేసి. సో అక్కడైతే మనకి థ్రెడ్ అనేది వెళ్తుంది. థ్రెడ్ పక్కలోనే మనకి సూది అనేది, థ్రెడ్ అంటే కుట్ అనేది పడుతుంది. దానివల్ల మనకి థ్రెడ్ మీద అనేది పడకుండా ఇలాగా కొంచెం వెనక్కి వెళ్ళిన తర్వాత మీరు చేతితోటి ఇలాగ ప్రెస్ చేయండి. బ్యాక్ సైడ్ ఇలాగ ప్రెస్ చేయడం వల్ల మనకి నీట్గా వచ్చేస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. ఇదంతా అయిపోయిన తర్వాత కటింగ్ చేసేసి మీకు చూపిస్తాను. చూడండి ఎంత చిన్నగా వచ్చిందో మనకి పైపింగ్ అనేది. అది కూడా థ్రెడ్ పక్కనే పడింది. థ్రెడ్ పైన అయితే అస్సలు పడలేదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఇలాగుంటే మనకి బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది ఉంటుందండి. దీన్ని బట్టి మనము మోడల్స్ని అన్నిటినీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ. మీకు ఈ వీడియో 100% యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అంతే, ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియోని